హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు పంజాగుట్ట దగ్గర ఉన్న శ్రీకన్యకు వచ్చాము. ఇది మెట్రో పిల్లర్ నెంబర్ 1115 ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఉంది. ఇక్కడ ఇది రాజమండ్రి వాళ్ళ శ్రీకన్య. నేను రాజమండ్రిలో టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్. ఇక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ ఫ్రై పీస్ తీసుకున్నాం. వేరే ఐటమ్స్ కూడా ఓన్లీ టేక్ అవే. ఇక్కడ అన్నీ ట్రై చేద్దాము. ఒకసారి లోనికి రండి, వెళ్దాం. ఏమేమి ఉన్నాయి మనం తీసుకునే ఐటమ్స్ అని వెరైటీ ట్రై చేద్దాము. 1 minute. చూద్దాం, మెనూ చూద్దాము. చికెన్ ఫ్రై పీస్, మనకైనా రెగ్యులర్ గోంగూర మటన్ ఉంది, గోంగూర చికెన్ ఉంది, నార్మల్ చికెన్. ఇప్పుడు ఇది మన రాజమండ్రి వాళ్ళదే కదా? రాజమండ్రి అదేనా? ఇప్పుడు అక్కడ కంఫర్ట్ ఉంది, అది కాదండి, అది కాదు, ఇదే ఫస్ట్. ఇది ఇక్కడ ఫస్ట్ 27 years అవుతుంది రాజమండ్రి. 25 years అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి 25 అవుతుంది. ఓకే, 25 years అవుతుంది ఇక్కడ పెట్టి. ఓకే, రాజమండ్రి వాళ్ళదే కదా? వాళ్ళదేనండి. అంటే అక్కడ ప్రైవీస్ కదా మనకి. ఓన్లీ శ్రీకన్య అంటే మనదండి. శ్రీకన్య కంఫర్ట్ కానీ మొదలుగా వెనకాల ఏ పేర్లు ఉన్నా సరే మనది కాదు. మనకి ఓన్లీ 2 branches ఉండి, పంజాగుట్ట, కొండాపూర్. ఓకే, కొండాపూర్ పంజాగుట్టే. ఓన్లీ ఇక్కడ టేక్ అవే కదా? ఇక్కడేమి అక్కడ వచ్చి సిట్టింగ్ లేదు. రెస్టారెంట్ అవి ఉంటాయి. రెస్టారెంట్ ఉంటుంది 2 floors, 150 capacity. అక్కడ డైనింగ్ కమ్ టేక్ అవే రెండు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ టేక్ అవే. ఓకే, ఏది స్పెషల్, ఏది బాగుంది? మనకి యాక్చువల్గా రాజమండ్రి అయితే ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్. మేము అక్కడ అదే తినేవాళ్ళం. ఇక్కడ మనకి ఫ్రై పీస్ 80% సేల్ ఉంటుంది. మనకి ఫ్రై పీస్. ఇంకొకటి వేరే ఐటెంలో ఫ్రై పీస్ బాగుంటుంది. చాలా టైం పడుతుంది. మనకి వీటిలో పుల్కాను కడాయి చికెన్ కర్రీ చేయాలి. పుల్కా కొంచెం టైం పడుతుంది. ఫ్రై పీస్ బిర్యానీ 538 కదా ఇంకా. మనకి ఎలాగ ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్ కాబట్టి శ్రీకన్య అది ఒకటి తీసుకుందాం. ఈ మిక్స్డ్ బిర్యానీ ఏంటిది? మిక్స్డ్ బిర్యానీ అంటే మనకి 4 types ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి వస్తాయి? చికెన్, మటన్, ప్రాన్స్, నెక్స్ట్ ఫిష్ అండి, అపోలో ఫిష్. ఈ 4 types విడిగా వస్తాయి. అవి విడిగా కదా మనకు దాంట్లో మిక్స్ అయ్యాయి. రైస్ మనకి ఫేమస్ రైస్ ఉంది, బగర్ రైస్. అది కలిపి టాసింగ్ చేస్తాం. చికెన్, ప్రాన్స్, మటన్, ఫిష్. ఓకే, ఒక మిక్స్డ్, ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ కర్రీలో ఫిష్ కర్రీలో ఏం బాగుంటుంది? ఫిష్ కర్రీ మనకి ఈరోజు స్పెషల్ కొరమైన కర్రీ. కొరమేనిగిరా? కొరమైన. ఈ మెత్తలు ఏ ఉన్నాయి కదా? అంటే మనకి డైలీ 1 fish కట్టె బర్రెలు. ఓకే, ఈరోజు కొరమైన. ఓకే, కొరమేనిగురు అదొకటి. చికెన్ ఫ్రై పీస్ మిక్స్డ్ అదొకటి. ఫ్రై పీస్, మిక్స్డ్ బిర్యానీ, కొరమేనిగురు. వెజ్లో కంద కర్రీ ఉంది. కంద ఒకటి తీసుకో. ఇంకొకటి దొండకాయ పులుసు ఉందండి, పప్పు, తోటకూర పప్పు, సాంబారు, గోబీ ఫ్రై. ఓకే, సరే అయితేనే అవి ఇవి. ఒకటి కంద కర్రీ ఇచ్చాము. కంద కర్రీ. ఓకే, థ్యాంక్ యూ. 1134 బిల్లు. ఓకే, చూసుకున్నావా? సరే అయితే వీళ్ళు డిజిటల్ మెనూ కూడా పెట్టారు ఇక్కడ. మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. వెజ్ స్టార్టర్స్, చికెన్ స్టార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఐటమ్స్ రేట్లు కూడా ఉన్నాయి. మన కబాబ్స్, చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి. చికెన్ స్టార్టర్స్ ఇవి పెట్టారు. ఇది మటన్ స్టార్టర్స్ ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ ఫ్రైస్, నాన్ వెజ్ ఫ్రైస్, సారీ. ఓకే,
సరే ఇక్కడ కూడా మన మెనూ చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే 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 థ్యాంక్ యూ. మన పార్సిల్ వచ్చేసింది. మన ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం, తిన్నాం రండి. ఓకే అండి, శ్రీకన్య తీసుకొచ్చాము. చూద్దాం ఐటమ్స్ మనం తీసుకున్నవి. ఐటమ్స్ ఒకసారి చూద్దాం, ఇందులో పెట్టి ఏమేమి వచ్చినాయి. మనం తీసుకున్నాం కదా, ఇది కొరమే నిగురులా ఉంది. ఇది వెజ్ ఐటమ్స్ కూడా 2 తీసుకున్నా, వెజ్ కర్రీస్ కూడా ఉంటాయని. గోబీ ఫ్రై, కందా, ఇవి 2. ఇది ఒక రకమైన బిర్యానీ, ఇంకొకటి మిక్సర్ బిర్యానీ, 2 ఉన్నాయి. సలాడ్స్ ఇచ్చారు. ఆనియన్ సలాడ్, రైతా, ఇవి ఇచ్చినాయి. స్పెషల్ కొరమేన్ ఎగిరండి, మంచి ఫేవరెట్. కొరమేన్ అంటే ఫిష్లో రారాజు అనమాట, నాకు తెలిసి అంత బాగుంటుంది. ఇవి ఐటమ్స్ మనకి వాళ్ళు బిర్యానీతో ఇచ్చినవి. ఇవి ఐటమ్స్ ఈ 3ను. ఆనియన్ సలాడు, రైతా, నెక్స్ట్ గ్రేవీ సరిగా సెర్వా అది. ఇవి వెజ్ కర్రీస్, వీటికి మనం తీసుకున్నాం జస్ట్ వైట్ రైస్లోకి. ఇది కొరమేన్ ఎగురు, ఇదిగోండి బిర్యానీ. ఇవి కూడా బౌల్ వేసి చూద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఎదురుకుని నేను ఐటమ్స్ పెట్టుకుని ఇంతసేపు మనం వెయిట్ చేయకూడదు. స్టార్ట్ చేద్దాము. ఆనియన్స్ పెట్టుకొని ఓకే, ఫస్ట్ ఫ్రై పీస్ తిందాము. వాళ్ళది ఇదే కదా స్పెషల్, శ్రీకన్య వాళ్ళది ఫ్రై పీస్ స్పెషల్. ఓకే అండి, కొన్ని పిలిచారు, ఒక టేస్ట్ చేద్దాం. సరిపోతా కానీ అది ఓకే. మనం వాళ్ళ ఒరిజినల్ టేస్ట్ చేద్దాము. ఫ్రై పీస్ బిర్యానీ శ్రీకన్య వాళ్ళ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుందండి, అని టేస్ట్ ఉంది. నేను రాజమండ్రిలో తిన్నాను. మళ్ళీ ఒకసారి కుదిరితే రాజమండ్రి వెళ్ళి మీకోసం వీడియో చేస్తాము. ఇక్కడైతే బాగుంది. ఓకే, ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసాము. చాలా స్పైసీగా ఉంది. ఈ స్పైసీ ఫుడ్లతోనూ, మసాలా ఫుడ్లతోనూ, ఆయిల్ ఫుడ్తో చాలా జాగ్రత్త అండి. మనం మిక్స్డ్ బిర్యానీ వేసుకుంటున్నాం. వాడు 2-3 రకాలు, 3-4 రకాలు చెప్పాడు. మటను, చికెను, నెక్స్ట్ ప్రాను, ఫిష్ చెప్పాడు. చూద్దాం ఏమేమి ఇచ్చాడు అన్నది. అన్నీ 2 పీసులు ఇస్తారంట. నాకైతే అది ఏ పీస్ వచ్చిందో తెలియట్లేదు. ఓకే, ఎనీవే ఏదైనా రైస్ చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఏదో పీస్ అయితే ఒకటి వచ్చింది. ఓకే, ఇదిగోండి అపోలో ఫిష్. అదే 4 ఐటమ్స్ చెప్పాడు. ఇది ప్రాను, అన్నీ తెద్దాం. ప్రాన్ వచ్చింది, ఇది వచ్చింది, మటన్ వచ్చింది, ఇంకొకటి చికెను. ఓకే, చికెన్ పీస్ అనుకుంటేది అనుకోవడం మిక్సర్లో మిక్స్ అయిపోయింది. ఇది మిక్సర్ లాగా ఉంది, అన్నీ ఆల్ మిక్స్ అయిపోయింది. ఓకేనండి, ఒకసారి మనం దీన్ని చూద్దాము. దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది. టేస్ట్ అయితే బాగుందండి. అది చాలా స్పైసీగా ఉంది. దీని టేస్ట్ అయితే బాగుంది. ఇది తిన్నాక ఫ్రై పీస్ కంటే ఇది బాగుందంటుంది. మిక్స్డ్ బిర్యానీ 390 రూపీస్ అండి. జిఎస్టీతో 400, 395 ఉంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే 290.
సరే వీళ్ళ రైతం కూడా టేస్ట్ చూద్దాము. రైతం చూడడానికి బాగుంది. ఫ్రైడ్ రైస్ బిర్యానీ స్పైసీ ఎక్కువ ఉంది. మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్గా సాఫ్ట్ కానీ బాగానే ఉంది. ఇది రైతం బాగుంటుంది, బాగా చేస్తారు. ఇక్కడ కూడా అదే టేస్ట్ ఉంది. ఓకేనండి, బిర్యానీ టేస్ట్ చూసాము. కర్రీస్ తీసుకున్నాం కదా విడిగా. మనం వెజ్ కూడా తీసుకున్నాం, వెజ్ అండ్ నాన్ వెజ్ తీసుకున్నాం. కొరమే నీకు స్పెషల్ తీసుకున్నాం కాబట్టి వైట్ రైస్ వేసుకొని చూద్దాం. వైట్ రైస్ ఇంట్లో తయారు చేసుకుందాం. సో మనం ఇవి కూడా తెచ్చుకున్నాం కదా, ఇవి టేస్ట్ చూద్దాం. గోబీ ఫ్రై అండి. ఇదేం కాదు, నార్మల్. ఇది కంద కూర అన్నాడు. ఇది కూడా టేస్ట్ చూద్దాము. మనం విడిగా తీసుకొచ్చింది ఇది ఫిష్, కొరమేను ఈగురు. ఇది స్పెషల్, ఈరోజు స్పెషల్ ఫుడ్. బిర్యానీ కాకుండా కొరమేను అంటే ఇంకా కింగ్ అనమాట. ఫిష్ అంత బాగుంటుంది. ఇది కొంచెం రావడానికి మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఏంటి బయటికి రానంటుంది. ఓకే అండి, ముందు వెజ్ తిందాం. ఇంతకుముందు నాన్ వెజ్ తిన్నాం కదా. ఇది కంద బెండ పులుసులా ఉంది. సరే అండి, ఇది ఓకే. అంటే వెజ్ కర్రీ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర టేస్ట్ చూద్దామని తీసుకొచ్చాం. నాట్ బ్యాడ్, ఓకే. సరే, గోబీ ఫ్రై కూడా తీసుకున్నాం కదా, అది కూడా ఎలా ఉంటుందో. ఓకే, వెజ్ పక్కన పెట్టేద్దాం. అసలైన దాంట్లోకి వద్దాం. కొరమేను ఇగురు. కొరమేను ఇగురు కూడా 390 రూపీస్ వేసాడు. మనకి 2 పీసెస్ ఇచ్చాడు. 3 పీసెస్ ఇచ్చినట్టున్నాడు. చూద్దాం ఇగురు టేస్ట్ ఎలా ఉంది. బాగానే ఉందండి ఇగురు. ఓకే, పీస్ టేస్ట్ చూద్దాము. టేస్ట్ బాగుంది. కొరమేను పీస్ అయితే సూపర్ ఉంది. కర్రీ కంటే పీస్ ఇంకా బాగుంది. కర్రీ ఓకే, యావరేజ్. ఓవరాల్గా అన్నీ టేస్ట్ చేసి కంప్లీట్ చేసాము. నా వంతు అయితే నేను ప్రయత్నం చేశాను. ఏది ఎలా ఉందో ఒకసారి మీకు చెప్తాను. ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం, 290 రూపీస్. ఓకే, స్పైసీగా ఉంది. అది శ్రీకన్య వాళ్ళ స్పెషల్, అది ఫ్రై పీస్. నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాం. మిక్స్డ్ బిర్యానీ బాగుంది, సాఫ్ట్గా టేస్టీగా ఉంది. మిగతాది ఫిష్ కర్రీ ఓకే. ఫిష్ కర్రీ నేను మా అమ్మగారు అయితే ఇంకా కొరమేను ఇగురు చాలా బాగా చేస్తారు. ఆ విధంగా అనుకున్నా. ఓకే, నాట్ బ్యాడ్, బాగా ఓవర్ అని కాదు. ఓకే, బాగానే ఉంది. ఫిష్ బాగానే ఉంది, కానీ కర్రీ యావరేజ్ ఉంది, పర్వాలేదు. మిగతావి ఈ వెజ్ కర్రీస్ అంతగా ఏమీ అనిపించలేదు. మిగతా రైతా బాగుంది. మేము వైట్ రైస్లోకి వెజ్ ఈ కర్రీ ట్రై చేసాం, బాగుంది. ఓకే, ఓవరాల్గా మీరు బయట ఈసారి దగ్గరికి వచ్చేటప్పుడు ట్రై చేయండి. ఓకేనా, బాయ్.